నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన నృసింహ జయంతి, అన్నమాచార్య జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని నృసింహ జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. నరసింహస్వామి వారి గొప్పతనం గురించి నరసింహ పురాణంలో ఏం చెప్పారంటే, ఆనాభేర్ బ్రహ్మణో రూపం ఆగళాద్ వైష్ణవం వపుః ఆశీర్షాద్ రుద్రమీశానం తదగ్రే సర్వత శివం అంటూ నరసింహస్వామి వారి గొప్పతనం గురించి నృసింహ పురాణం వర్ణించింది. అంటే త్రిమూర్తుల శక్తి మొత్తం కూడా నరసింహస్వామి వారి రూపంలో ఉంటుంది. మనకి పద్మపురాణం విహగేంద్ర సంహితలో నరసింహస్వామి వారికి సంబంధించిన అనేక రకాలైన అర్చావతారాలను వివరించడం జరిగింది. ఈ అర్చావతారాలలో ఏ అవతారాన్నైనా సరే నృసింహ జయంతి సందర్భంగా మనం ఆరాధన చేసినట్లయితే నరసింహస్వామి విశేషమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలం కావచ్చు. ఈ అర్చావతారాలకు సంబంధించిన రూపాలలో శక్తివంతమైనటువంటి రూపం విదారణ నరసింహ రూపం. ఈ విదారణ నరసింహ రూపంలో నరసింహస్వామి వారు హిరణ్యకశిపుడి నాభిని చీలుస్తున్నట్లుగా మనకు దర్శనమిస్తారు. అలాగే ఇంకొక అర్చావతారం స్థౌనక నరసింహ రూపం. ఈ స్థౌనక నరసింహ రూపంలో నరసింహస్వామి వారు స్తంభాన్ని చీల్చుకొని వచ్చినట్లుగా మనకు దర్శనమిస్తారు. అలాగే యోగానంద నరసింహ రూపం. ఈ యోగానంద నరసింహ రూపంలో స్వామివారు యోగముద్రలో కూర్చొని ఉన్నట్లుగా దర్శనమిస్తారు. అలాగే ప్రహ్లాద వరదన్, ఈ అర్చావతారంలో ప్రహ్లాదుణ్ణి అనుగ్రహిస్తున్నట్లుగా దర్శనమిస్తారు. ఇలా ఏ రూపంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారినైనా సరే ఆ చిత్రపటాన్ని గృహంలో ఏర్పాటు చేసుకొని ఈరోజు నృసింహ జయంతి సందర్భంగా స్వామివారిని ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధన చేయాలి. మీ గృహంలో స్వామివారి చిత్రపటం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. నరసింహస్వామి వారికి 9 ఒత్తుల దీపం అంటే ఎంతో ప్రీతిపాత్రం. జ్యోతిష శాస్త్ర పరంగా కుజుడికి అధిష్టాన దేవుడు లక్ష్మీ నరసింహస్వామి అని బ్రహ్మవైవర్త పురాణంలో మనకు చెప్పడం జరిగింది. కుజుడికి ఇష్టమైన సంఖ్య 9 కాబట్టి కుజుడికి అధిష్టాన దేవుడైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారికి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. వడపప్పు పానకం స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే స్వామివారి ప్రీతి కోసం ఎర్రటి మందార పూలతో స్వామివారిని పూజిస్తూ ఓం నమో నారసింహాయ అనేటటువంటి నామాన్ని వీలైనన్ని సార్లు జపించుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం వల్ల అంతఃశత్రు బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అర్చన చేయించుకోవటం, అభిషేకం చేయించుకోవటం ద్వారా స్వామి కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రచించిన లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు పారాయణ చేసినా కూడా స్వామివారి అనుగ్రహం వల్ల ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు అన్నమాచార్య జయంతి సందర్భంగా పదకవితా పితామహుడైనటువంటి అన్నమాచార్యుల వారిని మనసులో స్మరించుకోవటం, స్వామివారు రచించినటువంటి కీర్తనలు వినటం ద్వారా చక్కటి శుభయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మహావైశాఖి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈరోజు లక్ష్మీ నృసింహ జయంతి. మహావిష్ణువు యొక్క దశావతారాల్లో నరసింహావతారం చాలా విశిష్టవంతమైనది. ఎవరైతే ఈ స్వరూపాన్ని లక్ష్మీదేవితో కూడి ఆరాధన చేస్తారో వారికి భయాందోళనలు అనేటువంటివి జీవితంలో కలగవు. మానసిక ఆవేదన అనేటువంటి కలగదు. ధైర్య స్థైర్యాలు చాలా చక్కగా వస్తాయి. ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా పడమర వైపు తిరిగి ఆ స్వామివారిని గనక ఆరాధన చేసినట్లయితే అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేర్చడానికి ఆస్కారం ఉంది. ఎందుచేత స్వామిని పడమర వైపు తిరిగే నమస్కారం చెయ్యాలి అంటే ఆయన సాయం సంధ్యా సమయంలో ఆ యొక్క హిరణ్యకశిపుని తన తొడలపైన ఉంచుకొని
గడప పైన సంధ్యా సమయంలో పడమర వైపు కూర్చొని సంహరించాడు. అందుచేత భక్త ప్రహ్లాదునికి దివ్యవంతమైనటువంటి తన శక్తి యుక్తుల్ని కూడాను చూపడం జరిగింది. కాబట్టి పడమర దిశ వైపున స్వామివారిని ఉంచి నమస్కారం చేస్తూ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ఈ సుదినాన ఎవరైతే పఠిస్తారో వారికి అద్వితీయమైనటువంటి శక్తి సంపన్నతలు స్వామివారు ప్రసాదిస్తాడు అని శాస్త్రం. ఈ రోజున తప్పనిసరిగా లక్ష్మీ నృసింహ జయంతిని జరుపుకొని అందరికీ కూడాను పండు తాంబూలాదులు వితరణగా ఇచ్చినట్లయితే తప్పనిసరిగా లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కూడా వస్తుంది. అంతేకాకుండా ఈరోజు మంగళవారం కాబట్టి లక్ష్మీ నరసింహస్వామిని గనక అర్చన చేసినట్లయితే కుజదోష ప్రభావంతో బాధపడేటువంటి వారు కూడాను నివృత్తి కలిగింపజేసుకోవడానికి ఆస్కారం మెండుగా ఉన్నది. అంతేకాకుండా ఈ రోజున చేసేటువంటి దాన ధర్మాలు అద్వితీయమైనటువంటి ఐశ్వర్యాన్ని కూడాను మానవాళికి ప్రసాదిస్తాయి. మామిడి పండ్లు, విసినికర్ర, తాంబూలం, దక్షిణ ఈ విధంగా గనక దానాదులు గనక ఈ రోజుకు చేసినట్లయితే సర్వాభీష్టాలు కూడాను సిద్ధిస్తాయి అంటోంది శాస్త్రం. లక్ష్మీ నరసింహ స్తోత్రాలు మానవాళికి విశిష్టవంతమైన ధైర్య, స్థైర్య లక్షణాల్ని ప్రసాదిస్తున్నాయి. లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని కూడా ప్రసాదింపచేస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. మొత్తం 8 మోక్షపట్టణాలు చెప్పుకున్నాం. దక్షిణాపథంలో ఒకే ఒక్క మోక్షపట్టణం కాంచీపురం మనం చెప్పుకున్న దాంట్లో. ఇది అఖండ కాంచీ మండలం యొక్క వైభవం. ఇక్కడ ఒక అద్భుతమైన నది కొంత దూరంలో ప్రవహిస్తూ ఉన్నది. దీన్ని ప్రస్తుతం పాలేరు అని వ్యవహరిస్తారు. పాలు ఏరు పాలేరు. పాలేరు అంటే పాల నది. ఏరుకి నదికి తెలిసి మన సంస్కృతంలో నది, తెలుగులో ఏరు అంటాం. పాలేరు, పాలేరు నది. దీని గురించి చాలా అద్భుతమైన ప్రభావవంతమైన విషయం కనబడుతుంది. దీనికే క్షీరోష్ణి లేదా పయోష్ణి అనే పేర్లు మనకి పురాణాల్లో కనబడుతున్నాయి. ఈ క్షీర నది ఇది ఎలా తయారైందో ఇక్కడ వివరించారు. ఇక్కడ ఒకప్పుడు బ్రహ్మదేవుడు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఓడిపోయాడు. ఎందుకంటే బ్రహ్మగారు ఏమనుకున్నారంటే నేనే సృష్టికర్తని అనుకున్నట్టు ఆయన. కానీ శివపుత్రుడైన సుబ్రహ్మణ్యుడు ఆయన అహంకారాన్ని మొట్టికాయ పెట్టి ఒకసారి చెరసాల్లో బంధించాడు. బంధించిన తర్వాత అన్నాడు బ్రహ్మగారు, నన్ను నువ్వు బంధించావు, ఈ సృష్టి ఆగిపోతుందేమో అన్నాడు. ఆ మాత్రం సృష్టి నా బంటు చేస్తాడులే అన్నట్టు. ఎందుకంటే నువ్వు చతుర్ముఖ బ్రహ్మవైతే నువ్వు షణ్ముఖ బ్రహ్మనని చెప్పాడు ఆయన. అప్పుడు బ్రహ్మగారు నమస్కారం చేశారు. ఎందుకంటే శివపార్వతుల తర్వాత వచ్చాడు ఈ పిల్లాడు కనుక పిల్లాడే అనుకున్నాడు బ్రహ్మగారు. అక్కడ పొరపాటు పడ్డాడు. అందుకు బ్రహ్మగారికి బుద్ధి చెప్తున్నాడు. శివపార్వతుల తర్వాత వచ్చాడని చిన్నవాడిని అనుకోకు. శివపార్వతులు నీకంటే గొప్పవారు కదా, వారిద్దరూ కలిపిన స్వరూపం నేను, ఇది చెప్పాడు ఇక్కడ. అందుకే సుబ్రహ్మణ్యుడు బ్రహ్మాది దేవతలకు కూడా పూజ్యుడు. ఆ విషయం బ్రహ్మగారు తెలుసుకోలేపారు. అందుకే సుబ్రహ్మణ్యుడు తన బంటు చేత చేసిన సృష్టి బ్రహ్మ చేసిన సృష్టి కంటే గొప్పగా ఉంది. అప్పుడు అహంకారం అణగింది. అప్పుడు శివుడు వచ్చి విడిచిపెట్టే అన్నాడు. తండ్రి చెప్పిన మాటను పాటిస్తూ సుబ్రహ్మణ్యుడు బ్రహ్మదేవుని విడిపించాడు. అంటే అహంకారానికి శిక్ష వేసాడే తప్ప మరేం కాదు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే నువ్వు నాకు గురువువి అని భావించాడు ఇక్కడ. కనుక మన గురు పరంపరలో ఒక గురువు ఇవాళ వచ్చాడు. కామాక్షి అయిన తర్వాత గురువు చెప్పడం కాదు, ఏ రోజు కారు ఇద్దరూ కలిసి వస్తూ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే మన సమస్త విజ్ఞానానికి ఆది గురువు పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుని మీరు శివుడు అంటే దక్షిణామూర్తి, ఆ పరమేశ్వరుని విష్ణువు అంటే హయగ్రీవ స్వామి, ఆ పరమేశ్వరుని మీరు అమ్మవారు అనుకుంటే శారదాదేవి. అంతే కదండి. ఇక్కడ ఎలాగైనా ఒకే పరమేశ్వరుడు, ఆయన మన గురువు. ఆ పరమేశ్వరుడే సుబ్రహ్మణ్య రూపంతో మళ్ళీ గురువు అయ్యాడు. అందుకే ఆయన పేరు గురువు.
సుబ్రహ్మణ్యుడి పేరు గురువు, గురుగుహ అని పేరు ఆయనకి. శ్రీ గురుగుహ తారయాసు మాం శరవణ భవ శ్రీ గురుగుహ తారయాసు మాం అంటారు ముత్తుస్వామి దీక్షితుల వారు. కనుక గురుస్వరూపం. ఎవడికయ్యా గురువు అంటే బ్రహ్మ గురువయ్యాడండి ఇక్కడ. యయేకో మునీనాం హృదబ్జాధివాస శివాంకం సమారుహ్య సత్పీఠకల్పం విరించాయ మంత్రోపదేశం చకార. గొప్పగా చెప్తోంది ఇక్కడ శాస్త్రం. సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మదేవుడికి మంత్రోపదేశం చేశాడు. ఇప్పుడు గురువు ఉన్నత స్థానంలో ఉండాలి, శిష్యుడు కింద ఉండాలి. ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలని చూశాడు సుబ్రహ్మణ్యుడు ఉపదేశించాలంటే. బ్రహ్మగారు కింద కూర్చున్నారు, ఈయన ఎక్కడ కూర్చోవాలని చూశాడు. వెంటనే శివుడు అక్కడున్న ఒక రాయి మీద కూర్చుని కైలాసంలో సుబ్రహ్మణ్య స్వామిని ఒళ్ళో పెట్టుకున్నాడు. ఇక్కడ కూర్చుని చెప్పు అని. అప్పుడు ఒళ్ళో కూర్చుని బ్రహ్మగారిని దగ్గరికి పిలిచి ఆయన చెవులో ఓంకారం యొక్క రహస్యం చెప్పాడు. ఓంకార రహస్యం, ఓంకారంలో ఒక పైమెట్టిదైన ఒక రహస్యం ఉన్నది. ఆ రహస్యం సుబ్రహ్మణ్యుడు మాత్రమే ఉపదేశించాడు. దానితో ఓంకారానికి కొంతమేరకు అర్థం తెలిసిన బ్రహ్మగారికి ఓంకారం యొక్క అసలు అర్థం తెలిసి ఆ వేదాంత విద్య సంపూర్ణంగా భాషించింది. అప్పుడు బ్రహ్మగారికి జ్ఞానం లభించి వస్తూ అనుకున్నాడు, సుబ్రహ్మణ్యుడు పిల్లాడే, ఇంత తెలివితేటలానికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది ఆలోచించాడు. ఎక్కడి నుంచి ఏం చేయండి, శివశక్తులు ఏకరూపం చెప్తూనే ఉన్నారు. కానీ బ్రహ్మగారికి ఎంత కాదన్నా ఎక్కడి నుంచి వచ్చాయని ఆలోచించాడు. ఇప్పుడు సుబ్రహ్మణ్యుడు జ్ఞానం ఇచ్చారు కదా, జ్ఞానం వల్ల ఆయన స్ఫురించింది ఏమిటంటే జగన్మాత యొక్క స్తన్యపానం చేయడం వల్ల అతడంతా తెలివైనవాడయ్యాడు. ఎందుకంటే పరాక్షీరం అని అమ్మవారు ఇస్తారండి, చాలా గొప్ప విషయం. పరాక్షీరం, తల్లి ఎలాగైతే పిల్లవాడికి స్తన్యం ఇస్తుందో అలాగా జగన్మాత దగ్గర ఒక అద్భుతమైన జ్ఞానామృత క్షీరం ఉంది. ఎవరైతే శివపార్వతులకు తనయుడిగా ఉపాసన చేసుకుంటాడో, మాతాత పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అని, వాళ్ళకి అమ్మవారు స్తన్యపానాన్ని ఇస్తారు. అలా మొట్టమొదటి అమ్మవారి స్తన్యపానం పొందినటువంటి వాడు మహానుభావుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు. ఆ తర్వాత కూడా మరొక ఆయన పొందాడండి, జ్ఞాన సంబంధుడు. శివుడు వెళ్ళి క్షీరం ఇవ్వని చెప్పాడు, వచ్చి ఇచ్చింది తల్లి. కనుక శివుడు ఎవరిపై దయతలిస్తాడో వారికి అమ్మవారు జ్ఞానామృతమనే క్షీరాన్ని ఇస్తారు. వాడు ధన్యులై తరించిపోతారు. ఇక్కడ ఈ పరాక్షీరం వల్లనే సుబ్రహ్మణ్యునితో గొప్పవాడయ్యాడు. గనక నాకు కూడా అమ్మవారు అటువంటి స్థితిని ఇచ్చుగాక అని ఆ మహానుభావుడు కాంచీ క్షేత్రానికి చేరుకుని తపస్సు చేశాడు అక్కడ అమ్మవారి కోసం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ క్షేత్రం గొప్పది. తర్వాత ఆలయం రావడం, విగ్రహం రావడం పెద్ద కథ. క్షేత్రంలో అమ్మవారు ఉన్నారు, విగ్రహంగా కనబడకపోవచ్చు. ఆది నుంచి క్షేత్రంలో అమ్మవారు ఉన్నారు. ఇక్కడ ఆ క్షేత్రానికి వచ్చి తపస్సు చేశాడు ఆయన. తపస్సు చేస్తే అమ్మవారి తన తపస్సుకు సంతోషించి తాను దివ్యమైన జ్ఞానామృత క్షీరాన్ని ప్రవహింపజేసింది. అది ఎక్కడ ప్రవహించింది అంటే మొట్టమొదటిగా అది మొదలై హిమాలయ పర్వతాల నుంచి మొదలై వస్తున్నది. ఇక్కడ జ్ఞానదానం చేయడం కోసం ఆ తల్లి అనుగ్రహిస్తే అది క్రమంగా హిమాలయ పర్వతంలో ప్రారంభమై అక్కడి నుంచి దిగి వచ్చింది. ఎలా వచ్చిందో ఇక్కడ వివరిస్తున్నారు. ఇక్కడ అది గొప్ప నదిగా బయలుదేరి వచ్చింది. అది కృతయుగంలో అమృత ప్రవాహంగా కనబడుతుంది, త్రేతాయుగంలో క్షీరవాహినిగా కనబడుతుంది. అంటే పాలు ప్రవహిస్తున్నట్టు కనబడుతుంది ఎప్పుడు త్రేతాయుగంలో. ద్వాపర యుగంలో ఘృతవాహిని అన్నారు, ఇక్కడ నెయ్యి ప్రవహిస్తున్నట్టు కనబడుతుంది. కలియుగంలో జలవాహినిగా కనబడుతుంది. అది క్రమంగా ప్రవహిస్తూ వచ్చి కాంచీక్షేత్రం దగ్గర ప్రకటింపబడింది. ఇక్కడ అప్పుడు ఆ క్షీరపానం చేసి, ఆ జ్ఞానక్షీరామృత పానం చేసి మహానుభావుడైన బ్రహ్మదేవుడు శివశక్తి జ్ఞానమైనటువంటి ఆ బ్రహ్మజ్ఞానంలో పరిపూర్ణుడయ్యాడు. అయితే అక్కడికి వెళ్ళి తపస్సు చేయాలి అంటే గురువు దగ్గర మంత్రం తీసుకోవాలి కదా. సుబ్రహ్మణ్యుడి దగ్గర ప్రణవరహస్యం పొందాడు. వెంటనే శివుడి దగ్గర శ్రీ విద్యా ఉపదేశం పొందాడు. అక్కడ బ్రహ్మగారు చూడండి, ఇక్కడ శ్రీ విద్య ఉపదేశం పొంది కాంచీక్షేత్రంలో తపస్సు చేశాడు. అప్పుడు వచ్చింది ఈ క్షీరనది. అంటే ఈ క్షీరనది సాక్షాత్ అమ్మవారి వక్షస్థలం నుంచి సంకల్పమాత్రం చేత దిగివచ్చి మహానదిగా ప్రవహించి వచ్చింది కనుక దానికి క్షీరనది అని పేరు. అదే తర్వాత పాలేరు అని మారింది. ఇక్కడ ఇది వివరిస్తున్నారు. ఇక్కడ స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహర మాం వృక్షశ్రయందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:40 తిథి చతుర్దశి రాత్రి 8:28 వరకు. నక్షత్రం స్వాతి ఉదయం 7:04 వరకు. తరువాత విశాఖ తెల్లవారుజామున 4:10 వరకు. వర్జం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:12 వరకు. మరల రాత్రి 11:06 నుంచి 11:50 వరకు. అమృతకాలం రాత్రి 8:26 నుంచి 9:50 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 6:50. నేటి విశేషాలు మంగళవారం. అలాగే చతుర్దశి కలిసింది కాబట్టి భౌమ చతుర్దశి అంటారు దీన్ని. ఆ భౌమ చతుర్దశి సందర్భంగా స్నానం చేసిన, నదీ స్నానం, అలాగే దానాలు చేసిన ఇవన్నీ కూడా అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి, మోక్షప్రాప్తికి ఉపకరిస్తాయి. అందువలన ఇటువంటి అక్షయ ఫలితాలను ఇచ్చేటువంటి అంశాలను మనం వదిలిపెట్టకూడదు. అలాగే మంగళవారం కాబట్టి అప్పులు తీరాలి అనుకున్నటువంటి వారు శ్రీ గణేశ రణం చింది అనే మంత్రాన్ని జపించుకోవాలి. ఇక్కడ మనం ఇచ్చిన అప్పులు తీరాలి, మనకు ఇతరులు ఇచ్చిన అప్పులు తీరాలి. అంటే అర్థం ఏంటి? మనం ఎవరికైనా ఇస్తే వాళ్ళు తీర్చేయాలి మనకి. అలాగే మనం కూడా ఎవరి దగ్గరైనా అప్పు చేసినట్లయితే ఆ అప్పులు కూడా తీరాలి. అలా 2 రకాల అప్పులు తీరడానికి శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రం బాగా పనిచేస్తుంది. అలాగే రుణమోచక గణేశ స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం పారాయణ చేసుకోవడం వల్ల ఆ దోషాలు కూడా పోతాయి. అలాగే అనారోగ్యాలు తగ్గకుండా ఉన్నటువంటి వాళ్ళు వ్రణమోచక అంగారక స్తోత్రాన్ని జపించుకోవడం ద్వారా అనారోగ్యాలను తొందరగా తగ్గించుకోగలుగుతారు. విశేషించి మనం అప్పు తీర్చినట్లయితే చాలా మంచిదండి. చిత్రం ఏంటంటే మన అప్పు తీర్చినట్లయితే మన అప్పు తొందరగా తీరిపోతుంది. ఇతరుల యొక్క అప్పు కూడా మనం తీర్చడానికి ప్రయత్నం చేసి వాళ్ళని కాపాడినట్లయితే దానివలన అక్షయమైన ఫలితం చెప్పారు. వరుణుడు అలా ఇతరుల యొక్క రుణం తీర్చాడట, అందుకని మహత్వాన్ని పొందాడట పురాణాలు వర్ణిస్తున్నాయి. నేటి ఆణిముత్యాలు. జీవితం అర్థవంతంగా ఉండాలి, బతికినంతకాలం ఆనందంగా బతకాలి. ఈరోజు నృసింహ జయంతి. నరసింహస్వామి ఆవిర్భవించిన రోజుగా చెప్పబడుతున్న ఈ పర్వదినం నాడు ఆ స్వామిని పూజించిన, ధ్యానించిన, పుణ్యక్షేత్ర సందర్శనం చేసిన సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మీ ముందుకు తెస్తోంది మీ ఆరాధన. గరుడాద్రి బిలాగ్రాహే గజకుండ హరస్ఫటే హిరణ్యస్థానం అహంకార హరిసింహాయ మంగళం అంటూ నరసింహస్వామి వారి స్మరణతో పునీతమవుతున్న పుణ్యక్షేత్రం అహోబిలం. సుందర ప్రశాంతమైన వాతావరణంలో, మనోహరమైన కొండలు, నల్లమల అడవుల మధ్యలో ఉన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు నవరూపాలలో దర్శనమిస్తారు. కర్నూలు జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రం 108 దివ్య తిరుపతులలో ఒకటిగా విరాజిల్లుతుంది. సుందర ప్రశాంత వాతావరణంలో ఎత్తైన కొండల మధ్య ఉన్న ఈ దివ్యక్షేత్రం ఎగువ అహోబిలం, దిగువ అహోబిలంగా విరాజిల్లుతోంది. వీటిని దిగువ తిరుపతి, ఎగువ తిరుపతి అని కూడా పిలుస్తారు. ప్రధాన ఆలయ ప్రాంగణం భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది.
మనోహరమైన శిల్పకళా సంపదలు అలనాటి రాజుల శిల్పకళాభిరుచిని ప్రస్ఫుటం చేస్తాయి. ఆలయ ప్రాకారాదులన్నీ శిల్పకళా రూపాలతో దర్శనమివ్వటం భక్తులకు అమితమైన ఆనందాన్ని కలుగచేస్తుంది. విశాలమైన ప్రాంగణంలో ఉన్న దిగువ అహోబిలం ఆలయంలో శ్రీ ప్రహ్లాద వరద నరసింహస్వామివారు కొలువై ఉన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయంతో పాటు ఇతర దేవీదేవతల ఆలయాలు కూడా భక్తులకు దర్శనమిస్తాయి. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించిన భక్తులకు విశిష్ట శిల్పకళా నిర్మితాలైన ప్రాకారాదులు దర్శనమిస్తాయి. ఆయా ఆలయ ప్రాకారాదులపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి లీలామూర్తులు దర్శనమిచ్చి భక్తులలో భక్తి ప్రపత్తులను పెంచుతాయి. గర్భాలయంలో శ్రీ ప్రహ్లాద వరద నరసింహస్వామి వారి శిలా మంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు ఓం ప్రహ్లాద వరద నరసింహస్వామియే నమః అంటూ అలౌకిక ఆనందానికి గురవుతారు. స్వామికి భక్తితో చేతులు జోడించి తమ కోర్కెలు సఫలీకృతమయ్యేటట్టు దీవించమని ప్రణమిల్లుతారు. అహోబిలహరిని అర్చితును అహోబిలహరిని అర్చితును నా అంతరంగమే అర్పింతును అహోబిలహరిని అర్చితు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయంలో ఉపాలయాలలో ఉన్న అమృతవల్లి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను దర్శించుకుని పునీతులవుతారు. దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఎగువ అహోబిలానికి బయలుదేరుతారు. దట్టమైన నల్లమల అడవులలో ఎత్తైన కొండల మధ్య ఉన్న ఈ ఆలయ సందర్శన భక్తులకు ఓ విచిత్రమైన అనుభూతి. గర్భాలయమంతా ఉగ్రలక్ష్మీ నరసింహస్వామి వారి నామస్మరణతో మారుమ్రోగుతుంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు ఓ కొండలో శిలారూపుడై ఉన్న ఉగ్రలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ఓం నమో ఉగ్రలక్ష్మీ నరసింహస్వామియే నమః అంటూ భక్తి పారవస్యంలో మునిగి తేలుతారు. ఉగ్ర నరసింహస్వామి వారిని భక్తితో పూజించుకున్న భక్తులు అనంతరం గర్భాలయ ప్రాంగణంలో ఉన్న చెంచులక్ష్మి అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటారు. చెంచులక్ష్మి అమ్మవారి దివ్యమంగళ రూపం భక్తులలో అమ్మవారి పట్ల భక్తి విశ్వాసాలను పెంచుతుంది. యాజమాన్యం వహించవలసినటువంటి వ్యక్తి బుద్ధి కలిగినటువంటి వాడై నిర్ణయం చెయ్యగలిగిన వాడై ఉండాలి. ఆ పరిణతి బ్రహ్మచర్యంలో గురువుగారి దగ్గర సంపాదించుకుంటాడు. సంపాదించుకున్నవాడు తల, ఈ క్రిందిది శరీరం. ఈ రెండు ఎలా విడివడి ఉండవో, కంఠాన్ని ఛేదించారనుకోండి ఆ వ్యక్తి శరీరం విడిచిపెట్టేస్తాడు. ఈ శరీరానికి మధ్యలోంచి వెళ్ళడం ఎలా సాధ్యం కాదో దంపతుల మధ్యలోంచి కూడా వెళ్ళవద్దు. వాళ్ళిద్దరూ అంత అవినాభావ సంబంధము కలిగినటువంటి వారు. సనాతన ధర్మంలో దాంపత్యం అనేటటువంటిది, వివాహం చెయ్యడం అనేటటువంటిది కేవలము కామసుఖము అనుభవించుట కొరకు మాత్రమే కాదు, కామము ధర్మముతో ముడివెయ్యడానికి యజ్ఞాధికారం పొందుతాడు. భార్యని పక్కన కూర్చోపెట్టుకుని దేవతలకి హవిస్సిస్తాడు. దానివల్ల దేవరుణం తీరుతుంది. ఆయన సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుని వెళ్ళి కూర్చుని ఏ రామాయణమో భాగవతమో చదువుకుంటూ ఉంటాడు. ఆయనకి వేళ పట్టున ఆకలేసేటప్పటికి ఆవిడ పలహారం పెడుతుంది. ఆవిడ పలహారం పెట్టింది కాబట్టి తాను రామాయణం చదువుకున్నాడు. ఆమె
ఆయనకి ఊపిరిగా నిలబడుతుంది. నిలబడి తాను దేవతారుణాన్ని నుంచి విముక్తుడవడానికి, ఋషి రుణం నుంచి విముక్తుడవడానికి, పితృరుణం నుంచి విముక్తుడవడానికి కారణభూతురాలవుతుంది. ఆమెతో కామము ధర్మముతో ముడిపడిన కారణం చేత సంతానం కలుగుతుంది. సంతానము కలిగిన కారణం చేత పితృదేవతల యొక్క రుణం నుంచి విముక్తుడవుతాడు. 3 రుణముల నుంచి విముక్తుడవుతాడు. నేను ఎప్పుడు చేశానండి ఈ రుణం అని అడగకూడదు. మనిషిగా పుట్టిన వాడికి పుట్టుకతోటే ఈ 3 రుణాలు ఉంటాయి. ఈ 3 రుణాలు తీర్చుకోవడంలో అత్యంత ప్రధానమైన ఉపకరణము ఎవరు అంటే భార్య ఒక్కతే. అందుకే ఆమెకి పత్ని అని పేరు. పత్ని అంటే యజ్ఞాధికారము కలిగి ఉన్నది. యజ్ఞం చేస్తున్నప్పుడు పక్కన ఆవిడ కూర్చుంటుంది. పక్కన కూర్చునేటటువంటి అధికారమును పొంది ఉన్నది కనుక ఆమెకి పత్ని అని పేరు. అటువంటి ధర్మపత్ని సమేతస్య అని చెప్తాం, కానీ భార్యా సమేతస్య అన్న మాట వాడరు. ధర్మపత్ని సమేతస్య. అందుకే ఇల్లాలికి అంత గౌరవాన్ని ఇచ్చింది శాస్త్రం. దాంపత్యము, ఆ స్త్రీ పురుషుల యొక్క జీవనము ఎంత గొప్పగా నడవాలని శాస్త్రం కోరుకుందంటే, ఆయనకి అనుకూలవతైన ఇల్లాలు దొరికిందనుకోండి, నా అదృష్టం గృహస్థాశ్రమంలో ఉండి భగవత్కార్యాలు చేసేటటువంటి అదృష్టం కలిగిందనుకోవాలి తప్ప ఏ కారణం చేత కూడా ఒకసారి తాళి కట్టిన తరువాత, ఒకసారి దేవతల సాక్షిగా ధర్మపత్నిని స్వీకరించిన తరువాత అసలు లోకంలో ఏ కారణానికి ఇక వాళ్ళిద్దరూ విడిపోవడం అన్న మాట సనాతన ధర్మమునందు లేదు. ఈ దేశం కర్మభూమి, ఈ దేశం వేదభూమి. ఇక్కడ ఒకసారి ఇల్లాల్ని స్వీకరిస్తే అంతే. ఈ దంపతుల యొక్క అవగాహన స్థితి గురించి శాస్త్రం ఏం మాట్లాడిందంటే, భర్త ఉద్ధారకుడు, భార్య శాంతి స్థానము. చాలా జాగ్రత్తగా నేను అన్న మాటల్ని గమనించే ప్రయత్నం చెయ్యండి. భర్త ఉద్ధారకుడు. ఉద్ధారకుడు ఎందువల్ల అయ్యాడో తెలుసా? భర్త ఏ పుణ్యకార్యం చెయ్యనివ్వండి, అందులో సగ భాగం భార్య ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఆయన ఏమి నీళ్లు విడిచిపెట్టినా భార్యకి ఇస్తున్నానని అనక్కర్లేదు. పురుషుడు ఏ పుణ్యకార్యం చేయనివ్వండి, ఎక్కడుండి ఏ మంచి పని చేయనివ్వండి, సగ భాగం ఆయన భార్యకి ఇచ్చేస్తారు. ఎందుకు ఇచ్చేస్తారు అంటే ఒక్కటే కారణం, ఆమె లేని నాడు నువ్వు ఓ పురాణం చదువుకోవడానికి, గాయత్రీ మంత్రం చేసుకోవడానికి, ఓ దేవాలయంలోకి వెళ్ళడానికి నీ వశం కాదు. నీ కడుపున పుట్టినటువంటి బిడ్డల్ని నువ్వు సాకలేవు, నీ భార్య సాకుతోంది. మహాతల్లి ఆవిడ పాలిచ్చి పోషించింది, ఆవిడ అన్నం పెట్టి పెంచింది, ఆవిడ స్నానం చేయించింది, ఆవిడ వంశాన్ని పెంచుతోంది. నువ్వు సంతోషంగా కార్యాలయానికి వెడుతున్నావు, గుడికి వెడుతున్నావు, లేకపోతే దేవతార్చనకి వెడుతున్నావు, ఇవి చెయ్యగలుగుతున్నావు. నీకు ఆమె సహకరించింది కనుక ఆయన చేసిన పుణ్యంలో సగభాగం భార్యకి వేస్తారు. అందుకే 7 తరాలు అటు ఇటు చూడండి అంటారు పిల్లనిచ్చేటప్పుడు. పిల్లనిచ్చేటప్పుడు చూడవలసింది ఏది అంటే, ఆ పిల్ల యొక్క జీవుణ్ణి ఉద్ధరించగలరా పురుషుడు. పరమభక్తి తత్పరుడైనటువంటి వ్యక్తి యొక్క ఇల్లాలు, ఆ భక్తి తత్పరుడు ఒకేసారి శరీరాన్ని విడిచిపెట్టారనుకోండి, ఆమె ఖాతాలో పుణ్యం ఎక్కువ ఉంటుంది, ఆయన ఖాతాలో తక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయన పరమభక్తి తత్పరుడై ఆయన్ని సేవిస్తోందంటే ఆమెకి కూడా భక్తి ఉంటుంది. ఉన్న కారణం చేత ఆవిడ శ్రీరామ 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 అందనుకోండి, రామనామం చెప్పిందన్న పుణ్యం ఆవిడ ఖాతాకే వేస్తారు, భర్తకి వెయ్యరు. ఇంకా ఎందుకు వెయ్యరంటే, భర్తకి ఉపచారములన్నీ చేసి ఆమె పుణ్య సముపార్జన చేసుకుంది, అది ఆమెకే. భర్తగారు చేసుకున్నది ఆమె సహకారం వల్ల చేశాడు, అందుకని ఆయన పుణ్యంలో సగం ఆవిడికి ఎడుతుంది, ఆవిడ దీనికి రాదు. అందుకే ఆవిడ ఖాతాలో ఎక్కువ ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. హరిహరులు వాటితో 6000 సంవత్సరాలు యుద్ధం చేసి వారిని సంహరించారు. తమ పరాక్రమానికి తామే మురిసిపోయారు కూడా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మురిసిపోయారట. బహిరంగంగా తమను తామే పొగడుకుంటూ లక్ష్మీ గౌరుల వద్దకు వచ్చి చెప్పారు,
విడిచిపెట్టుకోకుండా వాళ్ళ ఎంట పరిగెత్తుతూ స్తుతులు చేసుకోవటం ప్రారంభించారు. వీళ్ళంతా కూడా మేమే గొప్ప, మేమే గొప్ప అని. ఆ స్తుతులు విని లక్ష్మీ గౌరులు పక్కన నవ్వారు. అంతవరకు తట్టుకున్నారు పాపం. ఆ సమయంలో హరిహరులు మాయామోహితులై ఉన్నారు. తమ భార్యలు నవ్వేసరికి వారి కోపం వచ్చేసింది. హరి లక్ష్మిని నిందించి అవమానించాడు, శివుడు గౌరిని నిందించి అవమానించాడు. అంతే, వైకుంఠంలో లక్ష్మీదేవి కనిపించకుండా పోయింది. ఈ కైలాసంలో గౌరీదేవి కనిపించలేదు. ఎక్కడ పోయిందో తెలీదు. కంప్లైంట్ ఇచ్చి ఎతికించాలా. హరిహరులిద్దరూ తేజస్సును శక్తిని కోల్పోయారు. అమ్మవారు ఎప్పుడు లేదో దగ్గర తేజస్సు శక్తి ఉండదు. పరమాత్ములకు వాళ్ళకి తేజస్సే లేదు. ఒక శవాలాగా ఇటు తిరుగుతున్నారట. ఇంతవరకు మేమే మేమే అనేవాళ్ళు నిల్చోలేకపోతున్నారు. వాళ్ళు చైతన్యాన్ని కోల్పోయారు. పరాశక్తి అనుగ్రహం వల్లనే వీరికి దుస్థితి కలిగిందని బ్రహ్మదేవుడు గ్రహించి వారి పనులు కూడా తానే నిర్వహించాడు. టెంపరవరీ చూసుకుందాం, నేను ఇదేదో పెద్ద విచారంగా ఉంది, ఏదో పెద్ద పంచాయతీ పెట్టాల్సి వస్తుంది, అంతవరకు నేను చూసుకున్నాడు పాపం. తర్వాత బ్రహ్మదేవుడు హరిహరులకు మేలు చేయాలని తన పుత్రులైన మనువులు, ప్రజాపతులు, సనక సనందాదులను పిలిచి ఇలా అన్నాడు, కుమారులారా, హరిహరులకు పరాశక్తి కోపానికి గురి అయ్యారు వాళ్ళు. ఎందుకంటే అమ్మవారి యొక్క శక్తితో ఉన్నారు వాళ్ళు, లక్ష్మీ గౌరుడు. వాళ్ళు అవమానమైంది, వాళ్లకు కోపం వచ్చేసింది వాళ్లకు. మీరు తపస్సు చేసి ఆ తల్లిని శాంతింపజేయండి. అప్పుడు హరిహరులకు తిరిగి శక్తియుక్తులు కలిగేటువంటి శక్తి వస్తుందని ఆదేశించాడు. ఆ మహాశక్తులు, ఆ అంశాలు ఎవరింట్లో అవతరిస్తాయో ఆ వంశాలన్నీ పావనమవుతాయి, తరిస్తాయి. ఆ శక్తులను కన్నవారు ధన్యులవుతారు అన్నాడు. ఇదొక కథ జరగాలి కదా. ఎవరో వేడుకున్నారు మాకు పుత్రికా పుట్టోని, అందుకని ఇవన్నీ ఇట్లా జరిగాయి. లేకపోతే వీళ్ళు పొగడుకోవటం ఏమిటి, వీళ్ళు కోపం వచ్చి అలిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవటం ఏమిటి, ఇవన్నీ మనుషుల్లాగా అనిపిస్తుంది మనకు. ఆ మాటలు విని దక్షుడు మొదలైన వారందరూ కూడా హిమాలయాల్లో ఉన్నటువంటి వనాల్లోకి వెళ్ళి 1,00,000 సంవత్సరాలు అమ్మవారి మాయాబీజాక్షర మంత్రాన్ని జపించారు. ఆ మాయాబీజ మంత్రం అమ్మవారు 4 చేతుల్లో పాశాంకుశ వరా అభయముద్రలను ధరించి వారికి దర్శనమిచ్చింది. వారు జగన్మాతను ఇట్లా స్తుతిస్తున్నారు. నమస్తే విశ్వరూపాయై, నమస్తే విశ్వరూపాయై, వైశ్వానర సుమూర్తయే, నమస్తే జలరూపాయై, శ్రూత్రాత్మ వపుషే నమః, సూత్రాత్మ వపుషే నమః, నమః ప్రత్యక్ స్వరూపాయై, నమః ప్రత్యక్ స్వరూపాయై, నమస్తే బ్రహ్మమూర్తయే, నమస్తే బ్రహ్మమూర్తయే, నమస్తే సర్వరూపాయై, నమస్తే సర్వరూపాయై, సర్వలక్ష్యాత్మ మూర్తయే, సర్వలక్ష్యాత్మ మూర్తయే. వారి ప్రార్థనలకు
ప్రసన్నురాలై అమ్మవారు వరం కోరుకోండి అంది. అంతే. అమ్మ కదా అప్పుడు కోరుతున్నారమ్మా, హరిహరులపై కోపించవద్దు, లక్ష్మీ గౌరులు తిరిగి వారిని కలుసుకునేలాగా చెయ్యి అన్నారు. దక్షుడు, అమ్మా నువ్వు నా వంశంలో పుట్టి నన్ను తరింపజేయి అన్నాడు. ఆ 2 తపస్సులు ఒకటే పాత్రయింది చూడండి. అట స్వామి కార్యం స్వకార్యంలాగా చేసుకున్నారు ఇక్కడ. అప్పుడు జగదంబ దక్షుడితో, దేవతలారా, హరిహరులు నా శక్తులను అవమానించి ఈ దురవస్థను పొందారు. ఇటువంటి అపరాధం ఎవరు ఎప్పుడూ చేయరాదు, చింతించకండి. వారికి త్వరలోనే స్వస్థత చేకూరుతుంది. స్త్రీలను ఎప్పుడు కూడా అవమానించకూడదు. ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ ఏ కష్టాలు రావు అన్న అర్థం. ఓ దక్ష, ఒక శక్తి నీ ఇంట పడుతుంది, మరో శక్తి క్షీరసాగరంలో పడుతుంది. హరిహరులు నా ప్రేరణతో తిరిగి వారిని పొందుతారు. మాయా బీజాక్షరం నాకెంతో ఇష్టమైన మంత్రం. ఆ బీజాక్షరంతో నా స్వరూపంలో ఏదో ఒక స్వరూపాన్ని ధ్యానించండి, పూజించండి అని వాళ్ళకు చెప్పుకొచ్చింది. జగన్మాత అనుగ్రహంతో హరిహరులకు గర్వం తొలగిపోయింది. తమ పనులు తాము చేసుకుంటున్నారు. దక్షుడు అమ్మవారిని ఉపాసించాడు. ఒకనాడు పరాశక్తి దక్షుడు ఇంట సత్యస్వరూపిణిగా అవతరించింది. అందుచేత జ్ఞానులు ఆ తల్లిని సతీ అని పిలిచారు. దక్షుడు ఆ సతిని శివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. చాలా పెద్ద కథ జరుగుతుంది ఇక్కడ. ఆ కథ అంతా మనం తర్వాత చెప్పుకుందాం. కానీ దక్షుడు చేసినటువంటి అపరాధానికి ఆమె తన దేహాన్నే యోగాగ్నికి ఆహుతి చేసింది అన్నాడు వ్యాసమహర్షి. జనమేజయుడు, మునీంద్ర, దక్షుడేమి అపరాధం చేశాడో వివరించండి అని అడిగాడు. ఈయన వదలటం లేదే, అడుగుతున్నాడు. వ్యాసముని ఇలా చెప్పాడు. పూర్వం దూర్వాస మహర్షి జంబూ నదీ తీరానున్నటువంటి అమ్మవారి క్షేత్రానికి వెళ్ళి అమ్మవారి మాయాబీజాక్షరాన్ని జపించాడు. పరాశక్తి ప్రసన్నురాలై దర్శనమిచ్చి తన మెడలోని మాలను ఆయనకిచ్చింది. దూర్వాస మహర్షి ఆ దేవీ ప్రసాదాన్ని పట్టుకొని దక్షుడింటికి వచ్చాడు. అక్కడ అమ్మవారి అంశ అయినటువంటి సతీదేవిని దర్శించి ఆ తల్లి కాళ్లకు మొక్కాడు. ఆ సమయంలో దూర్వాసుడి యొక్క చేతిలో దండను దక్షుడు చూసి ఇది ఎవరిది అని అడిగాడు. ఊరికే ఉండకోకుండా, ఎవరి చేతిలో ఏ హారం పట్టుకుంటే మనకెందుకు అనుకోకుండా. అప్పుడు దూర్వాసుడు ఇది అమ్మవారి ప్రసాదము అని చెప్పాడు. సంతోషానికి చెప్పాడు. అయితే ఇది నాకు ఇచ్చేయండి అని దక్షుడు అడిగాడు. దూర్వాసుడు ఆ ప్రసాదాన్ని దక్షుడికి ఇచ్చి వెళ్ళిపోయాడు. సరే, అడుగుతున్నాడు కదా, అమ్మ ప్రసాదం అని ఇచ్చాడు, తీసుకో అని. దక్షుడు దాన్ని అశ్రద్ధగా తలపై ధరించి తన భార్యతో కలిసి ఆనందించాడు. ఇది కదా వచ్చిన తాపత్రయం. అందుకు సతీ శివులు కోపించారు. దానికి దక్షుడు అలిగి నాపై కోపిస్తారా అని సతీశివులను ద్వేషించాడు, అవమానించాడు. ఇది చాలా పెద్ద కథ. అప్పుడు శివనిందను తట్టుకోలేని సతీదేవి తన పాతివ్రత్యాన్ని లోకానికి తెలపటానికై యోగాగ్నిలోకి ప్రవేశించి దేహత్యాగం చేసింది. సతీ వియోగానికి శివుడు కోపించాడు. అప్పుడు భద్రకాళి గణాల్లో వీరభద్రుడు అవతరించి దక్షుణ్ణి వధించి ముల్లోకాల్ని నాశనం చేద్దామనుకున్నాడు. బ్రహ్మాది దేవతలందరూ శివుణ్ణి శరణు వేడారు. శంకరుడు అందరికీ అభయమిచ్చి దక్షుడి తలకు మేకతలను అంటించి బ్రతికించాడు. తర్వాత సతీదేవి దేహాన్ని భుజంపై వేసుకొని జగమంతా సంచరించాడు. అప్పుడు విష్ణువు శివుడికి సతీ వియోగ దుఃఖం తొలగిపోవాలని తన చక్రంతో సతీ దేహాన్ని ఖండించాడు. సతీదేవి యొక్క దేహ భాగాలు ఎక్కడెక్కడ పడ్డాయో అన్ని చోట్ల ఒక శక్తి క్షేత్రం వెలిసింది. అక్కడల్లా శివుడు కూడా వెలిశాడు. అమ్మవారి 18
శక్తి పీఠాలుగా వీటిని శక్తి పంచాశత్ పీఠాలు అని కూడా పిలుస్తారు. హృదయ పీఠంలో ఉండే పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి పరాశక్తి పీఠంలో కలిపి మొత్తము 51 పీఠాలు శక్తి పీఠాలు. ఇవి అకారాది క్షకారాంతంలాగా అక్షరాలకు అధిష్టాన దేవత పీఠాలుగా ఈ శక్తి పీఠాల్లో సాధన చేస్తే నాశరహితమైన జ్ఞానం కలుగుతుంది అన్నారు. ఆ క్షేత్రాలకు వెళ్ళి అక్కడంతా మనం అమ్మవారిని దర్శిస్తూ అమ్మవారి యొక్క జపాన్ని ఎవరు చేస్తున్నామో వాళ్లకు జ్ఞానం కలుగుతుందంటారు. శివుడు సతీ వియోగ పీడితుడై ఉండగానే అమ్మవారి అష్టోత్తర శత పీఠాలు కూడా వెలిచాయి. ఆ పీఠాలను స్మరించిన కూడా ముక్తి కలుగుతుంది. ఈ శక్తి క్షేత్రాల్లో మంత్రజపం చేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది. ఆ క్షేత్రాలను సేవించే వారికి లభించినందంటూ ఏది ఉండదు, అన్నీ లభిస్తాయి వాళ్లకు. శివుడు మాత్రం అంబికను గూర్చి ధ్యానిస్తూ తపస్సులో మునిగిపోయాడు. శ్రీమాత చిత్కళగా అన్ని ప్రాణుల్లోనూ ఉంది కనుక అందరూ కూడా దేవీ స్వరూపులై ఉన్నారు. అందరూ కూడా ఈ దేవీ స్థానాలను స్మరించేవాడు శ్రీనగరానికి చేరుతాడు. అంటే అమ్మవారి యొక్క నగరం సిద్ధుడవుతాడు. ఎవరి ఇంటిలో అమ్మవారి నామాలు ఉంటాయో వారి ఇంటిలో దుష్టగ్రహాలు ఉండవు. అందుకని దిన్నము లలితా సహస్రనామం పెట్టుకోమన్నారు, దిన్నము కవచమంజరిని పెట్టుకోమన్నారు. వినండి వినండి వినండి, ఆ ఇల్లన్నా విన్ని పెట్టండి పోని. అతడు దేవతల చేత పూజింపబడతాడు. ఆ స్మరణ వింటూ ఉంటే అప్పుడప్పుడు చాలా మంచిది అన్నాడు వ్యాస మహర్షి. జనమేజయుడు శ్రీదేవీ పీఠాల మహాత్మ్యాన్ని విన్న తర్వాత జగన్మాత అభిమంతుడి పుట్టింది అని చెప్పేసి సందర్భంలో తత్వబోధ చేసిందని విన్నాడు కూడా. వ్యాసముని ఆ తత్వబోధను తెలుపని ప్రార్థించాడు. దీనినే దేవీ గీత అంటారు. వ్యాస మహర్షి శ్రీమాత చేసిన తత్వబోధను ఇలా బోధించాడు. ఓ రాజా, నీకు జగదంబ యొక్క పాదపద్మాల మీద నిశ్చలమైన భక్తి కుదిరింది. శ్రీమాత్రే నమః.